ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదనుకోండి, కలిగే నష్టాలు ఏముంటాయి? ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఫస్ట్ ఏంటంటే కోర్టులో అది వ్యాలిడ్ డాక్యుమెంటే కాదు. మీరు తీసుకెళ్ళి అయ్యో నాకు ఇదేదో అయింది, నాకు ప్రాబ్లం అయింది అని చెప్పేసి మీరు కోర్టులో వెళ్ళి మీరు ఆ డాక్యుమెంట్ వేస్తే తీసి అవతల పడేస్తారు. ఎందుకంటే దానికి చట్టభద్రత లేదు. ఇట్స్ నాట్ ఈవెన్ లీగల్. రిజిస్ట్రేషన్ చేస్తేనే కోర్టులో అది ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. అంతే మించి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్టే, ప్రతిదీ కాదు. సో ఈ డాక్యుమెంట్స్ అంతా రిజిస్ట్రేషన్ అవసరం ఉన్నా కూడా మీరు చేయించుకున్నప్పుడు కోర్టు ఎందుకు కన్సిడర్ చేస్తుంది? ఏదో చెత్తగాయని తీసుకొని ఇచ్చినట్టే కదా, కన్సిడర్ చేయదు. ఇదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఫర్దర్ వేరే వాళ్ళు వచ్చి ఇది నా ప్రాపర్టీ అనే ఛాన్సెస్ ఉంది, ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది, ఫోర్జరీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు బేసిక్గా ఎప్పుడైనా చూడండి, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినప్పుడు మీరు బయోమెట్రిక్ ఇస్తారు, మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉంటుంది. సో మీరు బయోమెట్రిక్ ఇచ్చినప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అది మీకు ఒక్కరికే ఉంటుంది. సో మీ ప్రాపర్టీ ఇంకెవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేరు, ఓన్లీ మీరే చేసి ఇవ్వగలుగుతారు, అంతే కదా. సో ఆధార్ కార్డ్ లింక్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది, మీ ఐడీస్ మొత్తం మీ ఐడెంటిటీ అంతా కూడా అందులో ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఉండదు. మళ్ళీ మీ బదులు ఇంకెవరో పోయి చేయడం అలాంటి ఫ్రాడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవడం బెటర్.